చేనేత సేవలో ఎలిజిబిలిటీ ఉండే ప్రతి ఒక్క వ్యక్తికి 25,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమానికి ఇక్కడికి రావడం నా అదృష్టంగా భావిస్తున్నానని చెప్పి మీకు తెలియజేస్తున్నా. స్వదేశ ఉద్యమ స్ఫూర్తిని గుర్తు చేసుకునేలా ఆగస్టు 7వ తారీఖున మనం జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఇది మరుపురాని రోజుగా ఉండాలనే ఉద్దేశంతోనే నేతన్న సేవలో కార్యక్రమాన్ని ప్రారంభించాం. దీనివల్ల మీరు ఒకసారి చూస్తే 71,636 కుటుంబాలకు లాభం కలుగుతుంది. 25,000 రూపాయలు చొప్పునిస్తున్నాం. 179 కోట్ల రూపాయలు ఈ కార్యక్రమం కింద మీకు అందించే పరిస్థితికి వచ్చాం. నేను ఎన్నికల్లో ఒక హామీ ఇచ్చాను. ఆ రోజు నేను చెప్పింది సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనకు నాంది పలుకుతామని ఆ రోజు చెప్పాం. దాని ప్రకారమే అందరికంటే నాకు ఎప్పుడు కూడా నేను అభిమానించేది నేతన్నల్ని అభిమానిస్తాను. దానికి కారణం మీకుండే కష్టాలు. ఒకప్పుడు ఇదే చీరాల్లో మీకు ఆ రోజు ఇబ్బందులు పెడతా ఉంటే ధర్నా చేసిన కార్యక్రమాన్ని కూడా మరొక్కసారి గుర్తు చేస్తున్నాను. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నాను. ఆ రోజు కూడా ఇవన్నీ చేశాం. ఈరోజు చేనేత కేవలం ఒక వృత్తే కాదు, ఇది భారతీయ సంస్కృతికి ప్రతీక, దేశం గర్వించే కళ. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఎప్పుడో మనం చదువుకున్నాం, చేనేత కార్మికులు ఆ రోజుల్లోనే చీర తయారు చేసి అగ్గిపెట్టిలో పెట్టే చీరను తయారు చేసిన ఘనత చేనేత కార్మికులది. మన రాష్ట్రాన్ని చూస్తే ఇలాంటి కళలకు నిలయం, అలాంటి వర్గాలు ఎక్కువ ఉండే ప్రదేశం ఈ చీరాల. అందుకని ఇంకొక పక్కన చూస్తే ఇక్కడికి వస్తే మీ నైపుణ్యం గుర్తొస్తుంది. చీరాల పట్టు, కాటన్ చీరలు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. చీరాల కర్చీఫ్లు ఒకప్పుడు విదేశాలకు కూడా ఎగుమతి చేశారంటే అది మీ సత్తా. ఇంకొక పక్క ఒకప్పుడు మినీ ముంబై, కాలక్రమేణా అన్నీ కూడా వృత్తులన్నీ కూడా దెబ్బతిని దానివల్ల ఇక్కడ కూడా దెబ్బతినే పరిస్థితికి వచ్చాం. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, చేనేతని ప్రోత్సహిస్తూనే మీ జీవన ప్రమాణాలు పెంచడానికి ఏమేం చేయాలని అన్నీ చేస్తాం. ఈరోజు రాష్ట్రంలో మీరు చూస్తే చీరాల, వెంకటగిరి, ధర్మవరం, ఉప్పాడ, మంగళగిరి, పొందూరు, పెడన, కాళహస్తి, నరసాపురం ఇవన్నీ కూడా అనేక చేనేత ఉత్పత్తులకి గుర్తింపు తీసుకొచ్చారు. ఒక ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం పోటీపడి ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూసినప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఈరోజు 1,27,000 మంది చేనేత మీద ఆధారపడ్డారు. నేను చాలా వృత్తులు చూశాను, చేనేత పైనే ఆధారపడిన ఏకైక వర్గం చేనేత కార్మికులు. వేరే వాళ్ళు మారగలిగారు కానీ మీరు మాత్రం మగ్గాన్నే నమ్ముకున్న ఏకైక వర్గం చేనేత అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. మీ అందరిలో ఒక సాంప్రదాయ ప్రకారం సృజనాత్మక కలిగిన వ్యక్తులు మీరందరూ, నైపుణ్యం ఉంది. అయితే కాలక్రమేణా చాలా ఇబ్బందులు వచ్చాయి. నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎక్కువ కన్సర్న్ చూపించిన వర్గం చేనేత. ఇప్పుడు కూడా నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను, అపోజిషన్లో ఉన్నా రూలింగ్లో ఉన్నా ఎప్పుడూ చేనేత కార్మికులు తెలుగుదేశం పార్టీకే ఓటేశారు తప్ప వేరే గుర్తు తెలియని వ్యక్తులు మీరు.